Good morning, all of you. I am Dasari Sivakumari, Zoology Department lecturer. I am the HOD of this department. In Noble College, there was a museum, which is Zoology Museum, which is the biggest museum in this college. We have sufficient material, sufficient specimens, sufficient skeletal system also to demonstrate the students, which are helpful to students to live examples to demonstrate it. We have dog skeleton. This is tortoise skeleton, which దీనివల్ల మన విద్యార్థులకి దగ్గరికి తీసుకెళ్లి స్పెసిమెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ వీటి ద్వారా విద్యార్థులకి దగ్గరగా లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఎక్స్పోజ్ చేయడానికి ఉండిద్ది స్టడీ. ఇన్ దిస్ ఇవన్నీ సీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నమాట, సీలో ఉండే యానిమల్స్. మనం సీ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని వేరు చేయలేం కాబట్టి వాటిని మనం తీసుకొచ్చి ఇలా స్టోర్ చేసి పిల్లలకి లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా క్రాబ్ ఎలా ఉంటుంది, ఫ్రాన్స్ ఎలా ఉంటుంది, స్పీసీస్ ఎలా ఉంటాయి, సమ్ స్పీసీస్ ఆర్ దే విచ్ some crabs also there. We explain it by through live experiments. In this we have some more animals of sea animals. These are also found in sea only, but we can't see. ఫర్ ఈ జువాలజీ దీని ద్వారా ల్యాబ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం పిల్లలకి, తీసుకొచ్చి నేరుగా ఈ యానిమల్ ఇలా ఉంటది, ఈ యానిమల్ ఇలా ఉంటది అని చెప్పి మనం నేరుగా చూపించి లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించి మనం పిల్లలకి చెప్తే తొందరగా నేర్చుకుంటారు పిల్లలు. దీస్ ఆర్ సమ్ మోర్ ఆఫ్ ఫిషెస్, టైప్స్ ఆఫ్ ఫిషెస్. మనం ఫిషెస్ నేమ్స్ చెప్తా కానీ వాటిని తీసుకొచ్చి చూపించలేం కాలేజ్లో, కానీ లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా తీసుకొచ్చి చూపిస్తే విద్యార్థికి తొందరగా రీచ్ అవుతుంది, తనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. These are some more of lizards, types of lizards, that's which are మనం ఇంట్లో చూడగలిగేది ఓన్లీ ఫ్రాగ్ ఒకటి చూస్తాం, దట్ బల్లి ఒకటి చూడగలుగుతాం. కానీ ఇక్కడ సమ్ మోర్ ఆఫ్ లిజర్డ్స్, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. టార్టాయిస్ ఆల్సో దేర్. ఇన్ దిస్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, సమ్ మోర్ ఆఫ్ స్నేక్స్ అంటేనే పిల్లలు భయపడిపోతారు మామూలుగా ఇంటి దగ్గర మన స్నేక్ చూడాలంటే, కానీ ఇక్కడ పాయిజన్ లేకుండా తీసేసి స్టోర్ చేసి పెట్టిన స్నేక్స్ ఉంటాయి, విద్యార్థులకి తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. ఇన్ దిస్ ఎంబ్రియోస్ ఆల్సో దేర్, హ్యూమన్ ఎంబ్రియో ఆల్సో దేర్, ఫ్రాగ్ ఎంబ్రియో ఆల్సో దేర్, హిస్టరీ ఆఫ్ ఫ్రాగ్ ఈస్ దేర్. ఇవన్నీ మనం పిల్లలకి లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా చూపించడం వల్ల విద్యార్థులకి తొందరగా అర్థమవుతుంది, వాళ్ళు తొందరగా లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఓన్ గా కూడా రాయగలుగుతారు. దిస్ ఈస్ ద స్కెలిటన్. ఇన్ ది స్కెలిటన్ ఇది మనకి వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు మనకి స్కెలిటల్ ఇవ్వటం వల్ల వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం తీసుకొచ్చి డిసెక్షన్ చేసి చెప్పాలంటే విద్యార్థులు భయపడిపోతారు. సో ఈ స్కెలిటన్ ఉండటం వల్ల వాళ్ళకి లైవ్ గా మనం వచ్చి ఇవి ఈ పార్ట్స్, ఇవి రిబ్స్, ఇవి 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 అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. ప్రతి ఒక్క బాడీ పార్ట్ ఇది ఈసోఫాగస్ ఇదేనా అని చెప్పేసి మనం ఇవి టీత్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, వాళ్ళకి లైవ్ గా మనం చూపించగలుగుతాం. బికాస్ ఆఫ్ దిస్ జువాలజీ ల్యాబ్, జువాలజీ మ్యూజియం ద్వారా విద్యార్థులకి ఇంకా ఎక్స్పోజ్ చేయగలం. జువాలజీ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటదని చెప్పి మనం చెప్పగలుగుతాం. మనం చూపించడానికి కూడా మనకి మ్యూజియం ఉంది ఈ కాలేజ్ వల్ల. ఇది హ్యూమన్ స్కెలిటన్. మామూలుగా స్కెలిటన్ తీసుకొచ్చి చూపించాలంటే అవ్వదు. ఇలా స్కెలిటన్స్ స్పెసిమెన్స్ ఉండటం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలం, రిబ్స్ చూపించగలం, హ్యాండ్స్ చూపించగలం, లోపల బాడీ పార్ట్స్ బోన్స్ ఎలా ఉంటాయో చూపించగలం, స్కల్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఇలా రిబ్స్ చూపించగలం, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, బాడీ పార్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలం. విద్యార్థులు నేరుగా చూసి నేర్చుకోగలరు. మనం మామూలుగా చెప్తే నేర్చుకునేది కొంత అయితే, చూసి నేర్చుకుంటే 80% నేర్చుకోగలుగుతారు. వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోగలిగితే 100%. సో ఇటు వచ్చేసి అనెలిడా, సీలియంట్రా, దీస్ ఆర్ పొరిఫెరా, దీస్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ ది జువాలజీ. యానిమల్ కింగ్డమ్ అంతా ఇక్కడ ఉంది మనకి. యానిమల్ కింగ్డమ్ లో ప్రతి యానిమల్ ని మనకి ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు. దీనివల్ల విద్యార్థులకి తొందరగా నేర్పించవచ్చు. స్పాంజ్ అంటే ఏంటి మేడం అని అడుగుతారు బాబు వచ్చి, దాన్ని మనం ఈ స్పెసిమెన్ తీసుకెళ్లి చూపించవచ్చు, లేకపోతే విద్యార్థిని ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చూపించి ఇదంతా యానిమల్ కింగ్డమ్ అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేస్తే టైప్స్ ఆఫ్ ఫిషెస్, ఇంపార్టెంట్ స్పెసిమెన్స్ అన్నమాట. ఇవి ఏ ల్యాబ్ లోనూ మనకి దొరకవు, ఎక్కడ ఏ మ్యూజియంలోనూ దొరకవు, కానీ మన పూర్వం చేసిన వాళ్ళ ద్వారా మనకి ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు ఇంకా తొందరగా నేర్చుకోగలుగుతారు. టైప్స్ ఆఫ్ స్నేక్స్, ఇవి ఎక్కడ దొరకవు. టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఆల్సో దేర్. దిస్ ఈస్ ఆర్థ్రోపోడా ఫ్యామిలీ.
దీస్ ఆర్ ఆల్ ఆత్రబోడా ఫ్యామిలీ. ఇవి చూపించి నేర్పించడం వల్ల విద్యార్థి తొందరగా చూడగలుగుతారు. వీటిలో కొన్ని అంతరించిపోయిన జీవులు కూడా ఉన్నాయి ఇప్పటికి. వాటిని కూడా మనం ఇప్పటికి సజీవంగా చూపించి విద్యార్థులకి నేర్పించవచ్చు వీటి ద్వారా. ఇది ఆత్రోబేడా ఫ్యామిలీ. దీస్ ఆర్ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్. దిస్ ఈస్ ఐ, కిడ్నీ, ఇయర్. ఎలా ఉంటది బాడీస్ లో, హ్యూమన్స్ లో ఎలా ఉంటది, యానిమల్స్ లో ఎలా ఉంటది. స్పెసిమెన్స్ వాటిని లైవ్ గా తీసుకొచ్చి పెట్టలేం కాబట్టి వాటిని స్పెసిమెన్స్ రూపంలో ఇలా డిస్ప్లే చేసి విద్యార్థులకు చూపిస్తే డిఎన్ఏ స్ట్రక్చర్, దట్ ఈస్ డిఎన్ఏ స్ట్రక్చర్. దిస్ వన్ types of eyes, types of animal eyes. These are all are these are phases, embryo phases, telophase, anaphase. In this mitosis and meiosis occur. So we teach with live examples. Because of this, this is vertebrate. All these are vertebrate family. In these vertebrate specimens, Peninsula, Gorgonia, sea anemone, we are all see with live examples: scorpion, common crab, fungi. For example, జువాలజీ క్లాస్ లో స్కార్పియో అని చెప్తా, బాబు స్కార్పియో అంటే నాకు తెలియదు అని చెప్తాడు. అది మనం జువాలజీ మ్యూజియం తీసుకొచ్చి బాబుకి లైవ్ గా ఎగ్జాంపుల్ చూపిస్తే తనకి ఎప్పటికీ గుర్తుంటది. చూసి నేర్చుకున్న దాని వల్ల ఎక్కువగా గుర్తుంటది బాబుకి. అలా పిల్లలకి మనం ఈజీగా నేర్పించడానికి స్పెసిమెన్స్ ఉపయోగపడతాయి. దీస్ ఆర్ మాయిశ్చర్స్, ఆల్ ఆఫ్ షెల్స్. ఆయిశ్చర్స్ అంటే వీటి వల్ల యూజ్ ఏంటి, ఇవి మనకి అసలు ఇప్పుడు దొరకట్లేదు కూడా చాలా వరకు, కానీ మన మ్యూజియంలో అవైలబుల్ గా ఉండటం వల్ల పిల్లలకి, విద్యార్థులకి తొందరగా నేర్పించగలం. చూపించి లైవ్ ఎగ్జాంపుల్ చూపించి నేర్పిస్తే విద్యార్థులు తొందరగా నేర్చుకోగలుగుతారు. కలెక్షన్ ఆఫ్ సెల్స్. దిస్ ఈస్ ద యానిమల్స్ దట్ ట్రీ ప్లాంట్ యొక్క లీఫ్ పార్ట్. In this Pila and octopus and sea, these are all sea animals. We are see this only in sea only we see, but we cannot see live. We cannot see everywhere this. ఈ ఓన్లీ సీలోనే చూడగలుగుతాం. బట్ ఆ సీ అక్కడికి తీసుకెళ్లి మనం విద్యార్థులను చూపించలేం కాబట్టి మనకి నోబెల్ కాలేజీలో ఈ ల్యాబ్ ఉండటం వల్ల, ఈ మ్యూజియం ఉండటం వల్ల విద్యార్థులకి అర్థమయ్యే రీతిలో చూసి చెప్పడం వల్ల, చూపించి చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా నేర్చుకునే అవకాశం ఉంది.